తిరుమలలో భక్తులకు తిలకధారణ తిరిగి ప్రారంభమైంది. కరోనా సమయంలో తిలకధారణకు మంగళం పలికిన టీటీడీ మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. తిరుమలకు వచ్చే భక్తులకు తిలకధారణను అప్పట్లో కోవిడ్ దూరం చేసింది. కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టిన తిలకధారణ విషయంపై టీటీడీ పెద్దగా పట్టించుకోలేదు. భక్తుల తిలకధారణ ఏర్పాట్లు చేయలేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మాత్రం అందుబాటులో తిలకాన్ని పెట్టి టీటీడీ కంపల్సరీ చేయలేదు. అయితే ఇప్పుడు టీటీడీ గత 4 సంవత్సరాలుగా నిలిచిపోయిన తిలకధారణ కార్యక్రమాన్ని పునఃప్రారంభించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే ప్రతి భక్తుడు తిలకధారణ ధరించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వెంకన్న భక్తులకు తిలకధారణ కార్యక్రమాన్ని టీటీడీ ఈవో శ్యామలారావు ప్రారంభించారు. తిరుమల ఏటీసీ సర్కిల్ వద్ద ఈవోకు భక్తులకు శ్రీవారి సేవకులు తిలకధారణ చేశారు. తిరుమలలో భక్తులకు తిలకధారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈవో సంతోషం వ్యక్తం చేయగా శ్రీవారి సేవకులు తిలకధారణ విధులు నిర్వహించనున్నారు. తిరుమలలోని ఏటీసీ, సుబదం, శ్రీ వరాహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2ల వద్ద నిరంతరాయంగా భక్తులకు తిలకధారణ చేయనున్నారు. తిరుమలలో కనిపించే ప్రతి భక్తుడికి తిలకధారణ చేసేలా శ్రీవారి సేవకులకు బాధ్యత అప్పచెప్పారు. ఈ నామాలు పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి చాలా మంచిది, చాలా శుభం కలుగుతుంది. మనము ఇంట్లో డైలీ నామం పెట్టుకున్నా కూడా, బొట్టు పెట్టుకున్నా కూడా ఇక్కడ ఈ తిరుమలలో ఈ నామం అనేది చాలా శ్రేష్టము. ప్రతి ఒక్కరు ఈ నామం పెట్టుకొని దర్శనం చేయడం వల్ల శ్రీనివాసుని యొక్క కటాక్ష మనకి ఆశీస్సులు, కటాక్ష అంతా మనకి కలుగుతుంది. అందరూ దయచేసి ఇక్కడ వచ్చిన భక్తాదులందరూ దయచేసి నామం పెట్టుకొని దర్శనం చేసుకోవాలని కోరుచున్నాను. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక భక్తిపూర్వకమైన, అందరూ కూడా భక్తి భావంతో వస్తారు కాబట్టి ఇక్కడ నామాలు పెట్టడం వల్ల ప్రతి భక్తుడికి కూడా ఒక మోటివేషనల్గా ఉంటుంది. ఈ గోవిందనామం పెట్టడం అనేది మంచి ఆచారము. భక్తులకి ఒక దైవం పట్ల ఆహ్లాదకర వాతావరణం, మంచి ఆధ్యాత్మికత కనిపిస్తుంది. ఈ నామం చూస్తే మనసుకు పులకరించేస్తుంది. చూసే భక్తులకి అందరికీ కూడా చాలా బాగుంటుంది. ఇది పెట్టడం అనేది మంచి ఆచారం అండి. మనం కొనసాగించుకోవాలి. ఇంటి దగ్గర కూడా మనం రోజు ఇంటి దగ్గర పూజ చేసుకున్నప్పుడు ఈ నామాన్ని చేసుకుని మనం పూజ చేసుకుని మన పిల్లలకు కూడా ఈ ఆచారాన్ని నేర్పించాలి. దాని యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పాలి. హిందూ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తుంది. అది ఖచ్చితంగా మనం ఇది మన పిల్లలకు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జిష్ణు. నేను అనంతపూర్, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాను. నేను ఇట్లా తిరుపతికి వచ్చేయడం థర్డ్ టైం. ఇది నామం పెట్టుకోవడం వల్ల శ్రీనివాసులు దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తానని అనుకుంది.